150 సంవత్సరాల పురాతనమైన చర్చ్ సైల్గో అనే ఒక ప్రాంతంలో నార్త్ గోవాలో ఉంది. మై ది దియోస్ చర్చ్ 150 సంవత్సరాల కిందట పోర్చుగీస్ వారు ఈ చర్చిని నిర్మించారు. ఇదంతా కూడా చర్చ్ ముందున్న ప్రాంతము. చర్చ్ చుట్టుపక్కల పరిసరాలంతా కూడా బాగా గ్రీనరీతో, వాతావరణం అంతా కూడా చాలా ఆహ్లాదంగా, చాలా ప్రశాంతంగా ఉంది. కొంతమంది దేవుని బిడ్డలు వారి కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థించడానికి మమ్మల్ని పర్సనల్గా ఈ గోవాకి పిలిపించుకున్నారు. మా ఈ గోవా ట్రిప్ అంతా కూడా వాళ్ళే బేర్ చేశారు. మొత్తం 6 రోజులు గోవాలో ఉన్నాము. ఒక 3 రోజులు అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. తర్వాత రోజులు కూడా మాకు అదే హోటల్ కంటిన్యూ చేసి గోవా టూరిస్ట్ ప్రాంతం కనుక చాలా ప్లేసెస్ చూపించాలని వారు కోరుకున్నారు. గోవాలో బీచెస్ ఇవన్నీ కూడా చాలా ఫేమస్ ప్లేసెస్ చూపించారు. కానీ కొద్ది రోజులు మేము ప్రైవసీ కోసము పురాతనమైన చర్చెస్ విజిట్ చేయాలని టైం తీసుకుని చాలా చర్చెస్ అన్నీ కూడా మరి అక్కడ కనపడే ప్రతి చర్చ్ కూడా మరి మాకు ఫేమస్ అని తెలిసినటువంటిది, చాలా బ్లెస్డ్ ప్లేస్ అని తెలిసిన ప్రతి చర్చ్ కూడా మ్యాక్సిమం అన్నీ కూడా కవర్ చేసి అక్కడ ప్రార్థిస్తూ వచ్చాము. మేము చూసిన చాలా గోవాలోని చర్చెస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా పోర్చుగీస్ వాళ్ళు నిర్మించినవే. మీరు చూసిన విధంగా ఇందులో ఇంటీరియర్ కూడా మొత్తం ఆల్టర్ కానీ అంత వెనకాల ఇంటీరియర్ అంతా కూడా ఆల్టర్ మీద గోల్డెన్ కలర్తోనే ఉంది. మరొక చర్చ్ కూడా మీకు చూపించాను కదా, ద ష్రైన్ ఆఫ్ బామ్ జీసస్ చర్చ్ అని చెప్పి సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ గారి యొక్క శరీరం ప్రిజర్వ్ చేయబడినటువంటి చర్చ్. అక్కడ కూడా అంతే, లోపలంతా ఇంటీరియర్ చాలా బ్యూటిఫుల్గా గోల్డెన్ కలర్లో ఉంది, చాలా అద్భుతంగా ఉంది. ఇది 150 years చరిత్ర కలిగినటువంటి చర్చ్. సో మార్నింగ్ 7 o'clock ప్రేయర్ స్టార్ట్ అవుతుందంట. ఆ టైంలో ఓపెన్ చేస్తారు. ప్రేయర్స్ ఉన్నప్పుడు మాత్రమే ఓపెన్ చేస్తారు. యాక్చువల్గా ఫోటోగ్రఫీ కానీ వీడియో కానీ నాట్ అలౌడ్, కానీ ఎవరు లేరని చెప్పి మేమే ఇక్కడ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నాము మీ అందరికీ చూపించాలని. ఇదంతా కూడా చర్చ్ బయట ప్రాంతము, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ వీడియోలో మీకు నైట్ క్లిప్స్ కూడా యాడ్ చేస్తాను. రాత్రిపూట అయితే చాలా అద్భుతంగా ఉంది చర్చ్. రాత్రిపూట అయితే లైట్స్తో అసలు చూడడానికి చాలా అందంగా ఉంది. ఇదంతా కూడా చర్చ్ కుడివైపు ప్రాంతము. ఇక్కడ చూసారా కన్స్ట్రక్షన్ ఎంత బాగుందో, చాలా అద్భుతంగా ఉంది. చర్చ్ వీడియో అంతా కూడా షూట్ చేసిన తర్వాత మేము దాదాపు ఒక 30 minutes దాకా మేము చర్చ్ బయటనే, గేట్ బయటనే అలా మోకాలతో ఉండి చాలాసేపు ప్రార్థిస్తూ ఉన్నాము. అనేక విషయాల కొరకు, ముఖ్యంగా పరిచర్యలో మాకు సహాయకులుగా ఉన్నటువంటి అనేక మంది కొరకు, మరి మా ప్రార్థన సహాయం కోరిన వారందరి కొరకు కూడా మేము ఇక్కడ ఈ స్థలంలో ప్రార్థించాము. 2వ దినవృత్తాంతంలో 7వ అధ్యాయం 15వ వచనం పలుకుతుంది, ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నాకు అనుదృష్టి ఉంచును అని. కొన్ని పరిశుద్ధ స్థలాల్లో మనం చేసే ప్రార్థన తప్పక ప్రభువు వింటాడు. అందుకొరకు చాలామంది కూడా సాక్ష్యాలు చెప్తూ వచ్చారు మాకు దారిలో కూడా. అందుకని అనేక విషయాల కొరకు ప్రార్థించాము. దానికి సూచనగా మా ప్రార్థన అంతా అయిపోయి ఆమె నన్న వెంటనే కూడా చర్చ్ బెల్స్ మోగాయి. చాలా హ్యాపీగా అనిపించింది. అంటే అదొక సూచనగా తీసుకున్నాం మేము. చాలాసేపు అలా మోగుతూ ఉన్నాయి అన్నమాట. రికార్డ్ కూడా చేశాను, వినండి. అలా చాలాసేపు అది దేవుడు మాతో మాట్లాడుతున్నాడు, ఒక సూచనగా. అంటే మీ ప్రార్థన అన్నీ కూడా నేను విన్నాను అని ప్రభువు మాకు చెప్తున్నట్టుగా అనిపించింది.
ఇది ఈ చర్చి యొక్క నైట్ వ్యూ. నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది ఈ చర్చ్ది. చాలా దూరం నుండి కూడా చాలా అందంగా చాలా అద్భుతంగా కనపడుతూ ఉంటుంది.